ఇక ఈటెల ఫ్లెక్సీలపై తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు స్పందించారు. బీజేపీ నేతల మధ్య ఐక్యతను దెబ్బతీసే కుట్రలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. బీజేపీ వ్యతిరేకులే ఈ పని చేశారని భావిస్తున్నామని తెలిపారు రామచంద్రరావు. పార్టీ ఎదుగుదల చూసి ఓర్వలేక ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై డీజీపీతో పాటు సైబరాబాద్, మల్కాజిగిరి సిపిలకు ఫిర్యాదు చేస్తామన్నారు రామచంద్రరావు. కొంతమంది ఈటల రాజేందర్ గారి మీద కొన్ని అభియోగాలతో మల్కాజ్గిరి పార్లమెంట్ లో అదేవిధంగా సికింద్రాబాద్ లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లు వారికి వ్యతిరేకంగా పెట్టడం జరిగింది. ఈ యొక్క పని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తులు. భారతీయ జనతా పార్టీ పెరుగుతుంది కాబట్టి, భారతీయ జనతా పార్టీ నాయకుల మధ్యన ఐక్యత్వం ఈరోజు స్పష్టంగా బయట కనబడుతుంది కాబట్టి, భారతీయ జనతా పార్టీని మళ్లీ బలహీనపరచడానికి కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలు చేస్తున్నటువంటి పన్నాగం ఇది ఒక కుట్రగా భావిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఆ పార్టీలను, ఆ వ్యక్తుల్ని హెచ్చరిస్తా ఉంది. ఇటువంటి ఒక చిల్లర రాజకీయాలు, ఇటువంటి ఒక ఏదైతే వాళ్ళు బీజేపీ మధ్యన శ్రేణుల మధ్యన అంతర్యుద్ధము తీసుకురావాలని ప్రయత్నం చేస్తారో, విభేదాలు తీసుకురావాలని ప్రయత్నం చేస్తారో, ఇటువంటి వల్ల అది రాదు. భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది, అందరూ ఐక్యంగా ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఒక ఏదైతే ఎదురుగా వచ్చి రాజకీయ చేయలేని ఒక పార్టీలు ఈ విధంగా భారతీయ జనతా పార్టీని బలహీనపరచడానికి ఇవన్నీ కూడా కుట్రగా చేస్తున్నట్టు భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. ఈ విషయం పైన భారతీయ జనతా పార్టీ డీజీపీ గారికి, అదేవిధంగా రెండు కమిషనరేట్, ఇటు మల్కాజ్గిరి కమిషనరేట్ కి, అదేవిధంగా అటు సైబరాబాద్ లో కంప్లైంట్ కూడా వారికి దర్యాప్తు చేయడం జరిగింది. తప్పకుండా దీని మీద దర్యాప్తు జరగాలి.